నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను కావలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పట్టణంలోని కళుగూల శాంభవి ఆలయం దగ్గర ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య టీడీపీ నాయకులతో కలసి కేక్ కట్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. అనంతరం మలిశెట్టి అలేఖ్య మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా వీపీఆర్ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. సేవా కార్యక్రమాలే కాకుండా వేమిరెడ్డి దంపతులు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చేరువు చేసి ప్రజల్లో భక్తిభావాలను నింపుతున్న మహోన్నతమైన వ్యక్తిత్వం వారిదని కొనియాడారు. అలానే పార్టీలో ఆయన చురుగ్గా వ్యవహరిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. స్వాతి అమ్మాయి స్వాతి మీరు వీళ్ళిద్దరు కోరికలు వద్దులే సురేంద్ర ఆకు భోజనం పెట్టిచ్చేసి మీరిద్దరు ముందుగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు ఆయన వీపీఆర్ ఫౌండేషన్ స్థాపించి ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో రకరకాల ప్రాంతాల్లో విద్య కానీ, వైద్యానికి కానీ, విద్యకు కానీ, అలాగే వాటర్ ప్లాంట్లు కానివ్వండి, అలాగే దైవ కార్యక్రమాలు కానివ్వండి, ఇప్పుడు నెల్లూరులో లక్ష దీపోత్సవం కానివ్వండి, శ్రీనివాస్ కళ్యాణం కానివ్వండి, అలాగే మన కొండపెట్టుగుంటలో 2 కోట్ల రూపాయలతో ఆయన నిర్మించిన మన కోనేరు కానివ్వండి, ఏదైనా దైవ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సోదరి చెప్పినట్టు మాధవ సేవే మానవ సేవగా భావించి సంపాదించిన దాంట్లో ప్రజలకి దైవ కార్యక్రమాలు ఖర్చు పెట్టాలని చెప్పి ఆయన నిరంతరం ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి గొప్ప వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఈ జిల్లా రాజకీయాల్లో దొరకటం చాలా అరుదుగా దొరుకుతారు. నీతి నిజాయితీకి మారుపోయినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే ఎంపీగా మన కావలి నియోజకవర్గంలో కూడా ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో శాసనసభ్యులకు తోడ్పాటు అందిస్తున్న నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు మేము ఈ కావలి పట్టణంలో కలుగోల శాంభవి దేవి ఆలయ ప్రాంగణంలో ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
జరుపుకుంటున్నాం. మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం చేశాం. అనంతరం మన వెంగళరావు నగర్లో ఉన్న సంయుక్త సేవా సమితి ఆ ప్రాంగణంలో దాదాపు ఒక 50 కుటుంబాలకి ఒక నెలకు మోయిన సరిపడే నిత్యావసర వస్తువులు అన్నదాన కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. వారికి నుండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కావలి కలుగోల సంబై ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి ఏఎంసీ చైర్మన్ అలేఖి గారు, మా పెద్దలు శ్రీహరి నాయుడు గారు, మా పోట్లూరు సేనన్న, ఎక్స్ కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, మీడియా వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కావలి పట్టణంలో ఎక్స్ ఏఎంసీ చైర్పర్సన్ మరి కొత్తగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన మలిశెట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ రోజు జన్మదిన వేడుకలు ఎంతో వైభవంగా జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతు నాయకులు పెద్దలు శ్రీహరి నాయుడు గారు, మరి పోట్లూరు శ్రీనివాసులు గారు, మరి ఎక్స్ కౌన్సిలర్లు, మరి అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ రోజు ఇక్కడ పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. మానవ సేవే మాధవ సేవ. ఏదైతే మనస్ఫూర్తిగా మనము ఏ ఫలితం ఆశించకుండా పనిచేస్తామో అది భగవంతునికి చేరుతుందన్న నానుడి మనందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ గారి తెలుగుదేశం పార్టీలో ఈ రోజు మనకి విపిఆర్ గారు తెలుగుదేశం పార్టీకి వచ్చాక ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజాక్షేత్రంలో కానివ్వండి, మరియు తనకంటూ ఎన్నో విద్య, వైద్యం మరియు అమృతధార మొత్తం ఇంకా విపిఆర్ గారి నేత్ర ఇవన్నీ ఎన్నో సేవా కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రతి ఒక్క నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ట్రైసైకిల్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా విపిఆర్ గారి టీం వర్క్ వచ్చి పనిచేసి అందరికి ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరెవరైతే కరెక్ట్ గా వాళ్ళందరికీ మనం చేయాల్సిన సేవ ఉందో వాళ్ళే వచ్చి ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు మరీ అందరికీ అందజేయటం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. మనసు ఉంటే మార్గం ఉంటుందని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న విపిఆర్ గారికి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచిగా మంచి పదవుల్లో ఇంకా ముందుండాలని చెప్పని ఆ కుటుంబానికి కూడా భగవంతుడు రక్షణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. గౌరవనీయులు నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కావలి పట్టణంలో ఇక్కడ పోలేరమ్మ, కలుగోలమ్మ టెంపుల్స్ ఆవరణలో ఈ జన్మదిన కార్యక్రమం వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్నేహితులు, శ్రేయోభిలాషులు యొక్క ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో శ్రీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రైతు నాయకులు శ్రీ బొట్లకొండ శ్రీహరి నాయుడు గారు, అదేవిధంగా కావలి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మరియు ప్రస్తుత మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీ పోతుగంటి అలేఖ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్స్ కౌన్సిలర్ మారిశెట్టి రమేష్ గారు, అదేవిధంగా జనిగర్ల తెలుగుదేశం పార్టీ నాయకులు జనిగర్ల మనోహర్ యాదవ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రెస్ వారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన రాజకీయాల్లోకి అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని నా అభిప్రాయం. ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రజల అభ్యున్నతి కొరకు, ప్రజలకి సేవ చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆయన గొప్ప వ్యక్తి. అయితే నాకేం పరిచయం లేదు. మరి అట్లనే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
ప్రజల కోసమే, పేద బలహీన వర్గాల వారి కోసమే వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేది నా అభిప్రాయం. మరి వేమిరెడ్డి గారు నిండు నూరేళ్ళు రాజకీయాల్లో ఉండాలా, ప్రజాసేవే ఆయన ధ్యేయంగా, ప్రజల అభ్యున్నతి ఆయన మనస్తత్వంగా ఉండాలని. అట్లే మస్తాన్ రావు కూడా ఈ కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా 15 సంవత్సరాలు ఆయనతో మేము రాజకీయ సంబంధాలు ఉన్నాయి. చాలా మంచి వ్యక్తులు, మంచిలో మంచి వీళ్ళిద్దరు కూడా. అలాంటి వ్యక్తి ఎవరికి కూడా తప్పు చేయరని, తప్పు చేయాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. రాజకీయాలకు వచ్చింది ప్రజాసేవ కోసం తప్పక ఏదో చేయాలా, తప్పు చేయాలా అనేటువంటి మనస్తత్వం ఉండేవాళ్ళు కాదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ లేదా మస్తాన్ రావు గారు కానీ. వీళ్ళు ఎప్పుడు వాళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా 10 మందికి సేవ చేయాలని ఎన్నో గుడులు ఆర్థిక సాయం అందించినటువంటి గొప్ప వ్యక్తులు. అట్లే బీసీ ఆస్తులు, ఎస్టీ ఆస్తులు కానీ, మైనార్టీ ఆస్తులు కానీ, అన్ని మసీదులు కానీ, చర్చిలకు కానీ, గుడులకు కానీ ఇచ్చినటువంటి మహాదాతలు వాళ్ళు ఆయుర ఆరోగ్యాలుగా ఉండాలని, ఉన్న 100 ఏళ్ళు రాజకీయాల్లో ప్రజాసేవ కొరకే ఉండాలని కోరుకుంటూ సెలవు.